బ్రిటిష్ పరిపాలకుల నుండి స్వాతంత్రం తెచ్చేదాకా ఎంతోమంది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్లు కావచ్చు, జైనులు కావచ్చు, ఎంతోమంది దేశం కోసం తమ ప్రాణాలను బలి చేసి ఈరోజు మనకు స్వాతంత్రం ఏర్పడేలాగా చేశారంటే ఆ మహనీయుల బలిదానంతోనే ఈరోజు మనం స్వాతంత్రం దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. 49, 47 ఆ రోజు శుక్రవారం రంజాన్ నెల. అదే రోజు ఎంతోమంది ముస్లింలు, హిందువులు కూడా దేశ పోరాటం కోసం పోరాడి అమరులయ్యారు. అందుకే ఈ నిదర్శనంగా ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కొరుట్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడి నరసింహారావు కూడా జాతీయ జెండా ఆవిష్కరణలో తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కార చంద్రశేఖర్ మరియు తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ మరియు పోలీస్ నజర్ న్యూస్ CEO షేక్ రహీం, అలాగే స్థానిక జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. గతంలో కూడా వీరందరూ కలిసి నన్ను అడిగితే కూడా నేను కొంత డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందు కూడా ఎలాంటి సహకారం అవసరం ఉన్నా నేను తెలియజేస్తాను. అన్నా
अन्ना इधर फेसिंग करो। हाँ चलो खड़े हो जाओ ना। పద్మశాల ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇన్ఛార్జి గౌరవనీయులు మాజీ మంత్రి దువ్వాడి రత్నాకర్రావు గారి కుమారుడు దువ్వాడి నరసింహారావు గారు పార్టీకి ఇవ్వగానే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 2 నిమిషాలు సమయాన్ని ఇక్కడ తీసి ఇంత కార్యక్రమాన్ని తీసుకురావాల్సిందిగా అన్న కొంచెం లౌడ్ చేసిన కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ నాయకులు, నిరంతర ప్రజాసేవకులు, ప్రజా సంక్షేమానికి అన్న అంటే నేనున్నా అన్న రీతిలో ఫోన్ షోలో పెడితే మాట్లాడించే మృదు స్వభావి ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం. ఆయన చేతుల మీదుగా ఈరోజు మనం ఫ్రీ హెల్త్ ఓపీ కార్డ్స్ ఉన్నాయి, 2 నిమిషాలలో వస్తున్నాయి. వాటిని అన్న చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. 5 నిమిషాల్లో కార్యక్రమం. రత్నాకర్రావు గారు అందరికీ ఇల్లు ఇచ్చారు. అదే విధానాన్ని మా పార్టీ మిత్రులందరికీ అన్న మిగతా వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. ఇంకా మరికొందరికి కూడా అందరికీ రిపోర్టులు అందరికీ ఇప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే నాడు రత్నాకర్రావు గారికి ఉంది, ఆ తర్వాత మధ్యలో ఎవరికి నేడు అది నరసింగన్న ఫుల్ఫిల్ చేస్తారని. ఇదే క్రమంలో అధికారి రామకృష్ణ గారు ఇలాంటి వస్తువులకు సంక్రమణ చేసిన మా పార్టీలో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు మన కోరుక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పగా ప్రెస్ క్లబ్ డిఎంఏ ప్రెస్ క్లబ్ ఉమ్మడిగా తయారు చేసినటువంటి హెల్త్ కార్డులను ఓపీ ఫీజు హెల్త్ కార్డులను ఖచ్చితంగా చేతులుగా భావిస్తున్నాను. ఆయన ఇంతకాలం పాత్రికేయులుగా కొనసాగుతూ ప్రజాసేవలో తెలంగాణ
మేము చెప్తాం కదా कई वर्षों से आप हमारा जो ताउन कर रहे हैं, आइंदा भी आपका ताउन इसी तरह जारी रहेगा। శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శేఖర్ గారు, వారి కార్యవర్గం అంతా కూడా, మళ్ళీ ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను ప్రెస్ క్లబ్కు ఆహ్వానించడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఉంటే అయినా కూడా ప్రెస్ అంటే ప్రజల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎత్తి చూపే ఇవాళ ఈ ప్రెస్ క్లబ్ కానీ, మన ప్రెస్ క్లబ్ కానీ, ప్రెస్ క్లబ్లన్నింటినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మన ఇండిపెండెంట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా రామ్ గోపాల్ గారు సీనియర్ పాత్రికేయులు, వారి కొన్ని ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కావాలని కోరడం జరిగింది. గతంలో పెద్దలు రత్నాకర్రావు గారు ఏ విధంగా చేసినారో అదేవిధంగా కూడా కొనసాగిస్తాం. తప్పకుండా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకటే కాకుండా కూడా ఏ సమస్యలు ఉన్నా మీరు నిర్మోహమాటంగా, ప్రభుత్వం ఉంది కాబట్టి నా వంతు సహకారం ఎంత చేయాలనో పాత్రికేయ మిత్రులందరూ కూడా తప్పకుండా నేను సాయం చేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జగిత్యాలలో నిరాహార దీక్ష చేస్తున్న పాత్రికేయ మిత్రులను కూడా ఈరోజు నేను వారి దగ్గరికి వెళ్ళడం, సంఘీభావం తెలిపేందుకు వారు 2 నుంచి 3 గంటల సమయంలో రమ్మని కోరడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తారు. తప్పకుండా నా పక్షాన తప్పకుండా వారికి సంఘీభావం తెలిసి న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. మరి ఎప్పుడు కూడా మరి ఇవాళ 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక ఇవాళ భారతదేశం ఎంత ప్రగతి చెందిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ 3 ట్రిలియన్ల నుంచి 5 ట్రిలియన్ల ఎకానమీ. భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రస్థానానికి ఎదుగుదలకు ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇవాళ యువత దీనికి అన్నిటికీ కారణం. టెక్నాలజీ డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎన్నో డెవలప్ అయినాయి. మరి ఈ 77 సంవత్సరాలలో ఎంతో ప్రగతి చెందింది. మనందరం కూడా బ్రిటిష్ పాలనలో, ఈ భారత భూమి 190 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో కొనసాగిన తర్వాత మరి మహాత్మా గాంధీ గారు మనకు నాన్ వైలెంట్ ద్వారా ఇండిపెండెన్స్ తీసుకురావడం, దాని తర్వాత కూడా ఒక కల్చర్ మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భిన్నత్వం, ఏకత్వం, అందరం ఒకటై కుల మతాల విభేదాలు లేకుండా కూడా కళాశాలల్లో కానివ్వండి, పాఠశాలల్లో కానివ్వండి, ప్రభుత్వ వీటిలో కానివ్వండి, ఎక్కడ కూడా ఇవాళ ప్రతి దగ్గర కూడా సంబరాలు చేస్తూ మరి ఇది మన సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇలా కొనసాగి మరి భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ స్వతంత్ర దిన సందర్భంగా నేను వేడుకుంటాను.
ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మరి కార్యక్రమాన్ని ఈ స్పాన్సర్ మరి ప్రతి ఒక్కరికి పేరు మీద స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్ర దిన శుభాకాంక్షలు. ప్రిన్సిపల్ గారు చాలా తొందరగా రమ్మని చెప్పడం జరిగింది, కానీ చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మరి మీరందరూ మంచిగా చదువుకొని ప్రభుత్వం నుండి ఏ సహకారం అవసరం ఉన్నా కూడా మేము మీకు అందిస్తామని ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ స్కూల్ పిల్లలకు ఈ పెన్స్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి మరి అందజేసిన వంగ మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సమయం లేదు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం తప్పకుండా సమయం కేటాయించి మీ దగ్గరికి వస్తానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన మరి హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇలాంటి డోనర్స్, ఇలాంటి స్కూల్స్ చాలా మంది ముందుకు రావాలి. మరి ఇలాంటి పాఠశాలను మరింత కూడా మనందరి సహకారంతో దీనికి మంచి మెరుగు ప్రయత్నం